ఈ ఫైట్లో మీకు సపోర్ట్గా నిలిచిన మల్లేని గోపీచంద్ గారి గురించి ఏం చెప్తారు? జాట్తో ఆయన నార్త్కి కూడా హిందీలో కూడా చాలా బ్లాక్ బస్టర్ కొట్టారు. అసలు జాట్ రిపోర్ట్స్ చూస్తుంటే నార్త్లో సింగిల్ థియేటర్స్ అన్ని అసలు అంత మ్యాసివ్ రెస్పాన్స్ మేము ఎక్స్పెక్ట్ చేయలే జాట్ నుంచి. అంటే సినిమా హిట్ అవుతుంది, సన్నీ దేఓల్ గారు గద్దర్ 2తో మళ్ళీ ఫామ్లోకి వచ్చారు. ఆయనకు బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఆయనకు ఒక వెరీ మనకి బాలకృష్ణ గారికి ఎలాంటి ఇమేజ్ ఉందో ఆయనకి ఇంచుమించు అలాంటి ఇమేజ్ ఉంటుంది. సో ఆ ఇమేజ్ని గోపీచంద్ గారు 100% మ్యాచ్ చేస్తారు అనుకున్నాం, కానీ పీక్స్కి తీసుకెళ్లారు. మ్యాచ్ చేయటం కాదు, పీక్స్కి తీసుకెళ్లారు. సో మాకైతే స్టంట్స్ అయితే అదిరిపోయినాయి. జాట్ కథ కూడా కొత్త రకం కదండి, ఒక రోజు కొత్త కథ ఎత్తుకున్నారు. అది కథలోనే మీకు ఉంటుంది. ఒక రోజు సడన్ గా ట్రైన్ ఆగి అక్కడ ఒక 2 సీన్స్ తర్వాత నేనే ఇడ్లీ తింటున్నాను అని మొదలెడతారు. ఇడ్లీ తింటామంటే వచ్చి కొద్ది వెళ్ళిపోయావు, సారీ చెప్పాడు. అది మళ్ళీ నెక్స్ట్ దగ్గర తీసుకెళ్ళాడు. అదంతా థియేటర్ అంతా ఫుల్ అరుపులు ఎంజాయ్ చేశారండి. అసలు నార్త్ మొత్తం షాక్. ఫస్ట్ చెప్తున్నప్పుడు కంటే సెకండ్ థర్డ్ చెప్తున్నప్పుడు అది ఎక్స్ట్రాడినరీ బాగా వర్కౌట్ అయిందండి. ఇంటర్వెల్కి కూడా అసలు ఎక్స్ట్రాడినరీ వర్కౌట్ అయింది. మేము ప్రీమియర్ రోజు వెళ్ళాం అనమాట గోపి గారితో కలిసి బాంబేలో. షో చూస్తుంటే అది వచ్చినప్పుడల్లా అరుపులు. ఓకే, ఎలాంటి రెస్పాన్స్ ఉంది? మల్లేని గోపీచంద్ గారి గురించి ఏం చెప్తారు? గోపి గారి గురించి ఒకటే చెప్తానండి, మై బిగ్ బ్రదర్, మై సపోర్టర్, మై మెంటర్. అన్ని తక్కువ కనిపిస్తుంటారు మీడియాలో, తక్కువ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా చాలా తక్కువ మాట్లాడతారు, కానీ చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ అనిపిస్తుంది మాకు కలిసినంత వరకు. మనుషులన్నా చాలా విలువిస్తూ ముందుకు వెళ్తారు అనిపిస్తుంది. విలువిస్తారండి. అలాగే ఏంటంటే లైక్ ఒక మనిషిని దగ్గరికి తీసుకున్నాక ఆ మనిషి కోసం నిలబడతారండి. నిలబడతారు, మన మనిషి అనుకున్నప్పుడు సపోర్ట్ చేస్తాడు. అది లేకపోతే ఇంత జర్నీ ఉండదు కదండి. ఇప్పుడు అందరూ సినిమా ఇండస్ట్రీ మీద అందరూ కమర్షియల్ రిలేషన్లా అంటారు, కానీ అలా కూడా ఉండవండి. ఇప్పుడు మేము అందరం టీం ఉన్నాం, గోపి గారు మమ్మల్ని సొంత మనుషుల్లాగే చూస్తారు. ఏ రోజు ఒక మాట అన్నాం కానీ ఇప్పుడు అలా ఉండదు. ఫ్రెండ్లీగా మహా అయితే కథ విషయంలో డిస్కషన్ వస్తుందేమో, కానీ బయట అన్ని రోజుల నుంచి ఉండరు కదండి. బేసిక్గా మీకు తెలిసే ఉంటుంది, 3 సినిమాల జర్నీ అందరం ఎలా లైక్ చాలా బాగా ట్రీట్ చేస్తారండి. ఆయన ఎక్కువ ఏం మాట్లాడు, మీకు తెలిసిందే, మీరంటే ఎవరితోనే ఏమీ ఎలాంటిది ఉండదు. ఎక్కువ మాట్లాడడం కానీ, అనవసరమైన మాట ఎవరిని నోరు జారడం కానీ అసలు ఉండదు. నెక్స్ట్ మళ్ళీ మైత్రిలోనే గోపి ఇంకా డిసైడ్ చేస్తారు. బాలకృష్ణ గారు కన్ఫర్మ్ అయిపోయిందండి. మనం చెప్పారు గోపి గారి ఇంటర్వ్యూలో నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ అని. వెరీ సూన్ డిస్కషన్ కూడా స్టార్ట్ చేస్తారు.